హాయ్ ఫ్రెండ్స్, అవిన్మో ఇండియా కంపెనీ ఇది వచ్చేసి పంజాబ్లో చండీగఢ్లో ఉంది. ఈ కంపెనీ వారు ఇది లీగల్ అని, ఈ కంపెనీ లీగల్ అని ఈ సర్టిఫికెట్లు మనకు చూపిస్తున్నారు. కానీ ఇది చాలామందిలో ఇది ఫేక్ ఆర్ రియల్ అని చాలా డౌట్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా ఫేక్. ఈ కంపెనీ వారు ఇక్కడ ఉద్యోగాలు అవైలబుల్గా ఉన్నాయని ఎక్కువగా యూత్ని ఆకర్షిస్తున్నారు. బట్ ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్, అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. నిరుద్యోగుల్ని ఉద్యోగాల పేరుతో ఆకర్షించటం, ఆ తరువాత ముందుగా తాము ఆకర్షించిన నిరుద్యోగులను దోచుకోవటం, తదుపరి తాము దోచుకున్న నిరుద్యోగుల్నే తమ దోపిడీకి ఆయుధాలుగా మలుచుకోవటం, ఇది ఇక్కడ జరిగేది. ఫోన్ కాల్స్ ద్వారా, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా లాంటి వాటిలో నెలకు 15,000 నుంచి 35,000 వరకు జీతం వస్తుందని ఉద్యోగాల పేరుతో వాళ్ళని ఆకర్షిస్తారు. అయితే అంతా కూడా పేద కుటుంబానికి చెందినవారు. నెల 15 నుంచి 35,000 వరకు జీతం వస్తుందని, తమ కుటుంబ కష్టాలు కడతేరుతాయని చెప్పేసి వాళ్ళు ఈ మోసగాళ్ళ వలలో చిక్కుకుంటున్నారు. ఈ ఫోన్ కాల్ వినండి ఫ్రెండ్స్. 3 days ట్రైనింగ్ ఉన్న తర్వాత 4th day ఇంటర్వ్యూ ఉంటుంది. ఏది 3 days క్లాసెస్ ఏం జరిగాయో 4th day అయ్యే అడుగుతారు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవచ్చు, మళ్ళీ అందులో జాబ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయని చెప్పి ఇలా అందరికీ స్టేటస్లు పెడుతున్నాయి ఇన్స్టాలో. ఎవరు చెప్పారు? నాకు మా ఫ్రెండ్ చెప్పిందండి. నేను ఫ్రెండ్ రికమెండేషన్ ద్వారా ఏడదాకా వచ్చా. విన్నారు కదండి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన అడ్రస్కి వచ్చి వారిని కలవటంతోనే వీళ్ళందరినీ కూడా 3 రోజులు ట్రైనింగ్ క్లాసెస్ అని చెప్పి ఆ క్లాసెస్లో వీళ్ళందరినీ కూడా ఒకలాంటి మెస్మరైజ్ చేసేసి, అంటే నిరుద్యోగులకి ఎలా ఉంటుందంటే ఉద్యోగం మీద కోటి ఆశలతో ఉంటారు. అలాంటి స్థితిలోని ఉన్నవారిని మెస్మరైజ్ చేసి బిజినెస్ డెవలప్మెంట్ పేరుతో ముందుగా వారి దగ్గర నుంచి ఆర్ఎం పోస్ట్కి అయితే 10,000, ఎస్ఆర్ఎం పోస్ట్కి అయితే 40,000, ఏఎం పోస్ట్కి అయితే 70,000 రూపాయలు కడితే మీకు ఈ ఉద్యోగం వస్తుంది అని చెప్తున్నారు. 70,000 రూపాయలు కట్టినట్లయితే మీకు పెద్ద పోస్ట్ వస్తుందని చెప్పి ఆ పోస్టులో అయితే మీరు నెల రోజులలోనే 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇలాంటి మాయ మాటలతోటి వాళ్ళని మభ్య పెడుతున్నారు. దీంతో 70,000 రూపాయలు అప్పు చేసి మరీ ఎక్కడో ఒక చోట తీసుకొచ్చి మరీ వాళ్ళకి కడితే మాకు నెల జీతం వస్తుంది, కష్టాలు కడతేరుతాయని చెప్పేసి వాళ్ళు అనేక మంది ఈ MLM కంపెనీలకు వెల చెల్లించి మోసపోతున్నారు. కానీ ఏ నెల జీతాలు దీనిలో ఉండవు. ఇదొక చైన్ సిస్టమ్ లాంటిది. మనం చేరిన తర్వాత మనలాంటి వారిని ఇందులో చేర్పిస్తేనే డబ్బు వస్తుంది. అసలు ఏంటి ఈ స్కీమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఎంత స్కామ్ చేయగలిగితే అంత స్కామ్స్ చేస్తున్నారు. తెలివైన వాళ్ళు ఫస్ట్ కాల్లోనే రికగ్నైజ్ చేస్తారు, ఆర్ అట్లీస్ట్ సెకండ్ టైం అయినా రికగ్నైజ్ చేయాలి. కానీ బాగా అమాయకుల్ని వీళ్ళు టార్గెట్ చేసి అవునేమో, నిజమేమో, వస్తుందేమో అని చెప్పి ఆశ పెడుతున్నారు చూసారా. ఇన్ఫాక్ట్ ఆ వీక్నెస్ ని వాడుకుంటున్నారు చూసారా. ఇందులోంచి మనం బయటపడాలి. ఐ థింక్ MLM కంపెనీస్ అని వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ వీడియోని రిపోర్ట్ కొడతారు. అండ్ ఇన్ ఫ్యూచర్ మేబీ యూట్యూబ్ నుంచి ఇది ఉండకపోవచ్చు, స్టార్టింగ్ లో చూసిన వాళ్ళకి ఇది ఉంటుందేమో. సో ఖచ్చితంగా ఇది వీడియోని మన వాళ్ళతో షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఎంత మందికి వీలైతే అంత మందికి. ఒకవేళ ఈ వీడియో ఇక్కడ లేకపోయినా నేను చెప్పింది గుర్తుంచుకోండి. సక్సెస్ అవ్వాలనుకుంటే సక్సెస్ కి షార్ట్ కట్ మన స్మార్ట్ వర్కే, కానీ ఇలాంటి వాళ్ళు చెప్తున్న ట్రాప్ థింగ్స్ కాదు. ఒక కంపెనీలో చిన్న జాబ్, ఈవెన్ ప్యూన్ జాబ్ కావాలంటే కూడా దానికి ఒక పెద్ద ప్రాసెస్ నడుస్తూ ఉన్న సొసైటీలో ఎవరో మనకు వచ్చి మీ లైఫ్ ఓవర్ నైట్ లో మారిపోతుంది, మీరు జస్ట్ ఇది కట్టండి అంటుంటే కట్టడం మొదటి తప్పు. అక్కడతో ఆగకుండా ఇది వేరొకరికి చెప్తే మనకి కమిషన్స్ వస్తాయని మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ని అందరినీ కూడా మనం ఫూల్ అయిందే కాక వాళ్ళని కూడా ఫూల్ చేసి దాంట్లో జాయిన్ చేయించామంటే లైఫ్ లో చాలా బాధపడాల్సి ఉంటుంది. అండ్ దాంట్లోంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. మీరు తప్పు చేయొద్దు. ఒకవేళ మీరు తప్పు చేస్తున్నారే మనకు క్వశ్చన్ మార్క్ ఉంటే వాళ్ళు చెప్పింది విని ఇంకొకరిని జాయిన్ చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. కష్టపడండి, టైం తీసుకోండి, ఆలోచించండి, బెస్ట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే డిజైన్ చేసుకొని దాంతో లైఫ్లో ముందుకు వెళ్ళండి. కానీ ఇలా సెమినార్స్ లో టిప్ టాప్ గా రెడీ అయ్యి వచ్చి మంచి సూట్ వేసుకొచ్చి ప్రజెంటేషన్ ఇచ్చి మీ లైఫ్ మారిపోతుందని మీ ముందే మీకు డ్రీమ్స్ ని చూపించే వాళ్ళని మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి నమ్మండి. వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించండి. వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారంతే, అది నమ్మి 1000 రూపాయలు కూడా విలువ చేయని ప్రొడక్ట్స్ ని 10,000 పెట్టుకోండి. అలా కొనడమే కాక తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని మన ఓన్ కంపెనీ అయినట్టు మనం దాంట్లో జాయిన్ చేయించి వేలకు వేల ఆ కంపెనీలో మనం డిపాజిట్స్ గా వేస్తూ ఉంటే ఆ పైన ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మనల్ని? ఫూల్స్ లా చూడరా. ఇక్కడ
ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం ఒక హీరోని కానీ క్రికెటర్ని కానీ ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిని కానీ అభిమానిస్తున్నాం అనుకోండి, మనం ఓన్ చేసేసుకుంటాం, వాళ్ళు మన అనుకునేస్తాం డైరెక్ట్గానే పీపుల్తో. లైక్ ఒక సినిమా హీరో ఉన్నారు, వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఎవరైనా వాళ్ళని తిడుతున్నా మనల్ని తిట్టినట్టు ఫీల్ అవుతాం చూసారా? అది మనం వదులుకోవాలి ఫస్ట్. ఎవరినైనా ఒక లెవెల్ వరకే మనం దేనైనా నమ్మాలి. అదేదో మన ఓన్ అయినట్టు మనల్ని అంటున్నట్టు ఆ కంపెనీని తిడుతుంటే మనల్ని తిడుతున్నట్టు మనం ఫీల్ అయ్యి ఆ కంపెనీ కరెక్ట్, అది నాకు తెలుసు, నువ్వు నన్ను నమ్ము అని మనంతటగా మనం భరోసాలు ఇచ్చి డబ్బులు తీసుకెళ్లి ఆ కంపెనీల చేతుల్లో పెట్టద్దు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా మోటివేషన్. ఆ మోటివేషన్ మీకు ఇచ్చి ఆ మోటివేషన్ తో కొంతమందిని ఫూల్స్ చేస్తారు. అండ్ అలా ఫూల్ అయిన వాళ్ళు ఇంకొంతమందిని ఫూల్స్ చేసి చివరికి వాళ్ళని రిచ్ పీపుల్ చేసి వీళ్ళు ట్రాప్ అయిపోతూ ఉంటారు. ఇది కూడా మనం ఫూల్ అయ్యామని మనకు అర్థమవుతుంది అనుకోండి, దానికి బాధపడిపోవాల్సింది ఏం లేదు. తప్పు చేయడం క్రైమ్ కాదు. తప్పు చేసామని తెలిసినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని లైఫ్ లో ఇంకా ఫాస్ట్ గా ఎదగాలనుకునే కసి ఉంటుంది చూసారా? అది గొప్పతనం. కాబట్టి ఫూల్ అయిపోయాను, నేను మోసపోయాను, తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నా నేను వెళ్ళలేదు, ఇవన్నీ టైం వేస్ట్. ఈ వీడియో మన వాళ్ళల్లో చాలా మందికి రీచ్ అవ్వాలి. బికాస్ దీని కారణంగా ఒక్కరు మారినా ఒక్క పర్సన్ మారుతున్నట్టు కాదు, ఆ కుటుంబం, తన ఫ్రెండ్స్ అండ్ తన రిలేటివ్స్ దగ్గర కూడా తను తప్పు చేయించకుండా ఉంటారు. కాబట్టి ఒక చైన్ మనం బ్రేక్ చేస్తున్నట్టు. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మనకు తెలియదు ఈ స్కామ్ లో మనకు తెలిసిన వాళ్ళలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరెవరు నష్టపోతారని. అండ్ బిట్వీన్ ఈ వీడియోని రిపోర్ట్ చేసి రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బికాస్ రిపోర్ట్స్ ఎక్కువ వెళ్తే ఇది బ్యాడ్ వీడియో అని యూట్యూబ్ రికగ్నైజ్ చేసి వీడియోని రిమూవ్ చేస్తుంది. అండ్ డిస్లైక్స్ చేస్తూ ఇది కరెక్ట్ కాదని ఎలా వాళ్ళు ప్రూవ్ చేయాలని చూస్తుంటారు. కాబట్టి ఈ లోపే ఈ వీడియోని మాక్సిమం మన వాళ్ళకి ఎంత వీలైతే అంత రీచ్ చేయడం. అండ్ ఈ వీడియోలో నేను మాట్లాడింది కరెక్ట్ అని మీరు భావిస్తుంటే లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లైక్ ఇదొక ఇండియన్ మార్ట్లో లాగా ప్రోడక్ట్ సేల్ అని అందరినీ నమ్మిస్తారు, కానీ ఇక్కడ ఏ ప్రోడక్ట్ సేలు ఉండదు. అంతేకాదు డబ్బులు కట్టాలని కూడా ముందు చెప్పరు. మీరు 3 రోజులు ఇక్కడికి వస్తే చాలు, మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత మీరు అప్రూవల్ అయితే ఈ జాబ్ మీకు వస్తుంది అని చెప్తారు. కానీ అసలు ఇంతకీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్లన్నీ సబ్మిట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఫీజు 3000 అని చెప్తారు. అదేంటి ఉచితం అన్నారు కదా అంటే, కాదు, ట్రైనింగ్కి 3000, మీరు భోజనానికి మాత్రమే ఉచితము అని చెప్తారు. అక్కడ నుంచి మొదలవుతుందండి. ఇంకా చేసేది లేక 3000 కట్టి ఆ ఇంటర్వ్యూలో జాయిన్ అవుతాం. మీకు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీని చెప్పడానికి వచ్చాను. దీనికి మీకు స్కిల్స్ కూడా ఏం నీడ్ లేదు. ఇన్ఫాక్ట్ 10th అండ్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దీనికి అర్హులే. ఈవెన్ వీళ్ళనే కాదు, మీరు జాబ్ చేస్తూ మీకు వస్తున్న శాలరీతో మీరు సంతృప్తిగా లేకపోతున్నా, ఆర్ మీరు హౌస్ వైఫ్ అవుతూ మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్స్ కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నా, మీకు మీరుగా ఓన్ బాస్ అవ్వాలనుకుంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్యాసివ్ ఇన్కమ్, అండ్ అది కూడా చిన్నది కాదు, 7 digits ఆఫ్ ఇన్కమ్ ఇలా మీరు సంపాదించాలనుకుంటే దెన్ ఇది మీకు సరైన సమయం. ఇలా మొదట్లో మీలాగే ఆలోచించి ఇది నిజమా కాదా అనుకొని ఎంటర్ అయి లక్షలు అండ్ ఈవెన్ కోట్లు సంపాదించిన వాళ్ళని నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఇలా వైజాగ్ లో నేను ఉంటున్నప్పుడు ఒక 5-star హోటల్ బీచ్ కి ఆపోజిట్ ఉంటుంది. నేమ్ ఎందుకు, ఆ హోటల్లో జరిగిన కాన్ఫరెన్స్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి స్పీచ్ ని నేను విన్నాను. అప్పటి వరకు నాకు తెలీదు, అదేదైనా మంచిదేమో అనుకో నేను వెళ్ళాను. వెళ్ళాక వాళ్ళు చెప్తున్న మోటివేషన్ కి, వాళ్ళు ఇస్తున్న స్పీచ్ కి ఫర్ ఎ మినిట్ నేను కూడా అవునా ఇలా గ్రో వచ్చా అనే ఒక థాట్ వచ్చింది. కానీ వాళ్ళు ఎప్పుడైతే మొత్తం ప్రసంగం అంతా అయిపోయాక మీరు మా దాంట్లో జాయిన్ అవ్వాలంటే స్టార్టింగ్ ఈ కిట్ ని కొనాలి, ఈ కిట్ ని మీరు కొంటూ దీనికి ఇంత డబ్బులు అవుతుంది, సో దీంతో మీరు మా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అండ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ని అండ్ రిలేటివ్స్ ని కూడా మీ అండర్లో జాయిన్ చేసుకుంటే, మీ రిలేటివ్స్ ని, ఫ్రెండ్స్ ని, మీకు తెలిసిన వాళ్ళని కూడా ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చి వాళ్ళు గ్రో అయ్యేందుకు మీరు హెల్ప్ చేస్తుంటే, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు ఈ కిట్ ని కొంటుంటారు కదా, వెల్కమ్ కిట్ ని, అందులో మీకు 20% కమిషన్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఫర్దర్గా రిఫర్ చేసే వాళ్ళ ద్వారా మీకు 10% కమిషన్ ఉంటుందని చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఇది కంప్లీట్గా ఫ్రాడ్ అని. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ మీటింగ్ అయిపోయి బయటకు వస్తున్నప్పుడు నేను పార్కింగ్లో ఉన్న బైక్ తీసుకొని బయటకు వస్తుంటే అక్కడున్న 2 ఎగ్జిక్యూటివ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒక 40 మెంబర్స్ దగ్గరగా రిజిస్టర్ అయ్యారు, కిట్స్ ని కొన్నారు. ఇంకొక 20-30 మెంబర్స్ దగ్గరగా క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. వాళ్ళని ఎలా అయినా సరే కన్విన్స్ చేస్తే మన టార్గెట్స్ మీట్ అవుతాయని. ఇన్ఫ్యాక్ట్ అలా మాట్లాడుకుంటున్న ఎగ్జిక్యూటివ్స్ కూడా అమాయకులే, వాళ్ళు కూడా ఇందులో ట్రాప్ అయిపోయిన వాళ్ళే. సో అలా ట్రాప్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తారు అంటే, ఇంకా వాళ్ళు చెప్పే మాటలకి మనం లోబడాల్సిందే. ఇప్పుడు మన స్కామ్ దగ్గరికి వద్దాం. వాళ్ళు ఎంత ప్రొఫెషనల్స్లా యాక్ట్ చేస్తారంటే, వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుంచి వాళ్ళు నడిచే నడక, మాట్లాడే తీరు, చూపించే విధానం, మీన్స్ ఈ పిక్చర్స్, వీడియోస్ అండ్ వాళ్ళ లైఫ్ ఎలా ఇంప్రూవ్ అయింది, వాళ్ళు ఏం కొన్నారు, వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ కొన్నారు, ఇవి చూపించి హిప్నటైజింగ్ అంటుంటారు చూసారా. ముందు కూర్చున్న వాళ్ళని వాళ్ళ కాన్షియస్ లో నుంచి బయటకు తీసుకువెళ్ళి కావాల్సిన పనులు చేయించుకుంటుంటారే హిప్నటైజ్ చేసి,
ఆ రకంగా మ్యానిపులేట్ చేస్తారు. వీళ్ళ టార్గెట్ ఎవరో తెలుసా? అన్ఎంప్లాయిడ్ యూత్. నిరాశతో ఇంకా నాకు జాబ్ వస్తుందా రాదా అని ఒక భయంతో ఉంటుంటారే వాళ్ళు. అండ్ ఈవెన్ హౌస్ వైఫ్స్, మనం కూడా మన ఫ్యామిలీకి ఏదో రకంగా సహాయపడాలి, నేను ఉంటున్న ఈ ఖాళీ టైంని కూడా ఈవెన్ పిల్లల్ని చూసుకుంటూ కూడా అంత కష్టపడుతూ, హౌస్ వైఫ్ అంటే లైక్ వాళ్ళు ఖాళీగా ఇంట్లో ఉంటున్న వాళ్ళు కాదు. బికాస్ ఈ ఛానల్ రిలేటెడ్గా మేము పడుతున్న కష్టం కంటే మా మదర్ రాత్రి పగళ్ళు మేము బాగుండాలని ఇంట్లో పడుతున్న కష్టమే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు చేసే జాబ్కి రికగ్నైజేషన్ ఉండదేమో. బట్ ఎనీవే, ఈ హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో అంత కష్టం పడుతూ ఎలాగోలా ఫైనాన్షియల్గా నా ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలని వెతుకుతుంటారా? వాళ్ళు కూడా వాళ్ళ టార్గెట్. ఈవెన్ 10th and ఇంటర్ ఫెయిల్ అయ్యి చిన్న జాబ్స్ చేస్తూ కొంచెం డబ్బుల్ని కూడబెట్టుకుంటూ లైఫ్లో ఎదగాలని చూస్తుంటారా? వాళ్ళని కూడా వీళ్ళ ఆశ చూపించి, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే కాదు, చదువుతున్న వాళ్ళని కూడా, నువ్వు చదివితే ఏమొస్తుంది, బయట చూస్తున్నావుగా ఒక్కొక్క కంపెనీ బయట ఎంతమంది ఉంటున్నారు, అయినా ఎంత ఇస్తున్నారు వాళ్ళు జీతం నీకు? ఆ జీతంతో బతకగలవా? నువ్వు ఎప్పుడు బైక్ కొంటావు, ఎప్పుడు కార్ కొంటావు, ఎప్పుడు నీ ఫ్యామిలీతో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తావు? ఇవన్నీ నువ్వు చదువుతూ చేస్తున్న జాబ్తో సాధించలేవు. కాబట్టి మన బిజినెస్లో జాయిన్ అవ్వని, మిమ్మల్ని బిజినెస్లో జాయిన్ చేసే ప్రయత్నం MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ పిరమిడ్ స్కీమ్స్ లో జరుగుతూ ఉంటుంది. ఇది ఏ లెవెల్లో ఉంటుంది అండ్ ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తారని చెప్తే మీరే షాక్ అవుతారు. స్టాలిన్ మూవీలో ఒక థీమ్ ఉంటుంది కదా, మనం ముగ్గురికి సహాయం చేయాలి, ఆ ముగ్గురికి సహాయం చేయమని చెప్పాలి. ఇది చూడడానికి సింపుల్ గా ఉంటుంది, కానీ నిజంగా ఒక మంచి పని మనం అలా చేసామంటే ప్రపంచంలో రోజు అందరూ అనుభవిస్తున్న కష్టాల్లో మోస్ట్ ఆఫ్ ద కష్టాలన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. బికాస్ మనుషులందరూ వేరొక మనుషులకి హెల్ప్ చేస్తూ వెళ్తే. ఇన్ఫాక్ట్ ఆ స్టాలిన్ మూవీలో చెప్పింది కూడా MLM ఆర్ పిరమిడింగ్ స్కీమ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకునే చెప్పారు. ఇంత కిందాక నుంచి MLM పిరమిడ్ స్కీమ్ అంటున్నారు. ఇవేంటివి? ఇప్పుడు పిరమిడ్ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1990s లో ఇవి వెలుగులోకి రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ పిరమిడ్ స్కీమ్ లో ఫస్ట్ ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు ఎప్పటికీ. ఒక కంపెనీ పేరుంటుంది, ఆ కంపెనీని ఎవరు నడుపుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా మీకు తెలియదు. బట్ ఒక కంపెనీ ఉంటుంది. బట్ దాన్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఎలా అడ్వర్టైజ్ చేస్తారంటే, మీరు ఆ కంపెనీలో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ కంపెనీలో మెంబర్ గా జాయిన్ అవుతారు. అలా మీరు 10,000 రూపీస్ కట్టి మెంబర్ గా జాయిన్ అయిన తర్వాత మీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మీరు పీపుల్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీన్స్ మీకు తెలిసిన ఇద్దరు ఉన్నారు మీ ఇంట్లో, ఒకరిని లెఫ్ట్ ఒకరిని రైట్. ఈవెన్ ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాకపోయినా డైరెక్ట్ గా మీ అండర్ లో మీకు ఎంతమంది తెలుసో అంతమందిని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే అలా వాళ్ళు జాయిన్ అవుతున్న ప్రతిసారి మీకు 20% కమిషన్ వస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా ఇదే చెప్పుంటారు కాబట్టి వాళ్ళు ఎంతమందిని అయితే జాయిన్ చేస్తుంటారో, ఇన్ఫాక్ట్ అలా వాళ్ళ ద్వారా జాయిన్ అవుతున్న వాళ్ళ నుంచి కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. మీన్స్ మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి 20, మీరు రిఫర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మీకు 10% కమిషన్. ఇలా చూస్తే విత్ ఇన్ ఫ్యూ డేస్ మీరు డిపెండింగ్ అపాన్ యువర్ పొటెన్షియల్, మీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఎంతమంది నమ్ముతున్నారనే దాన్ని బట్టి మీరు వేలు, లక్షలు, ఇన్ఫాక్ట్ కోట్లు కూడా సంపాదించవచ్చు అనేలా మీకు మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను. ఒక పర్సన్ 6 పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే 12 to 13 స్టేజెస్లో, మీన్స్ ఒక పర్సన్ ఒక 6 మందిని ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించి ఫర్దర్ గా వాళ్ళని సొసైటీలోకి అలా విడిచిపెడుతుంటే, ఆ ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన 6 పీపుల్ ఇంకొక 6 పీపుల్ని, మీన్స్ నేను 6 పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ 6గురిలో ఒక్కొక్కరు ఇంకొక 6గురిని ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, 36 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈసారి ఆ 36 మంది ఒక్కొక్కరు ఇంకొక 6 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 216. ఆ 216 ఒక్కొక్కరు ఇంకొక 6 పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 1296. ఇలా చేసుకుంటూ వెళ్తే 12th స్టేజ్ లో విత్ ఇన్ 12 స్టెప్స్ మన ఇండియన్ పాపులేషన్ ని దాటేస్తాం. మన ఇండియన్ పాపులేషన్ ప్రెసెంట్ 140 crore, కానీ 12th స్టేజ్కి వెళ్ళేసరికి 200 crore పీపుల్ పైగా ఇన్ఫ్లుయెన్స్ అయింటారు. అండ్ 13th స్టేజ్ ఆర్ 13th లెవెల్కి వెళ్ళేసరికి ఈ వరల్డ్ పాపులేషన్ ని దాటేసే ఒక నెంబర్ మనకు కనిపిస్తుంది. ఇలా ఒకరు 6గురిని, 6గురిలో ఒక్కొక్కరు ఇంకొక 6 మందిని ఇలా చేసుకుంటూ వెళ్ళడం కారణంగా విత్ ఇన్ నో టైం ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళకి కొన్ని వేల కోట్లలో ఆదాయం కనిపిస్తూ ఉంటుంది. మరి దీని గురించి గవర్నమెంట్ ఏం చేయలేదా? గవర్నమెంట్ వాళ్ళు వీటి రిలేటెడ్ గా చాలా యాక్ట్స్ ని తీసుకొచ్చారు. ఈ పిరమిడ్ స్కీమ్స్ ని ఎప్పుడో బ్యాన్ చేశారు. మీన్స్ ఎటువంటి ప్రొడక్ట్ లేకుండా డైరెక్ట్ గా డబ్బులు కట్టండి, ఇంకొకరి చేతి కట్టించి కమిషన్ తీసుకోండి అనే వాటిని బ్యాన్ చేశారు. కాబట్టి ఈ పిరమిడ్ స్కీమ్స్ పోయి MLM స్కీమ్స్ వచ్చాయి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్. లెట్స్ సే నేను ఒక 1000 crores ప్రాఫిట్ ని సంపాదించాలనుకుంటున్నాను విత్ ఇన్ 1 year. బట్ నా దగ్గర 10,000 ఉంది. 10,000తో 1000 crores నేను సంపాదించగలనా? రైట్ వేలో అయితే దానికి చాలా లక్ కలిసి రావాలి. కానీ రాంగ్ వేలో ఇతరులు నష్టపోయినా పర్లేదు, వాళ్ళు ఎట్టుపోతే నాకేంటి, నేను మాత్రమే ఎదగాలనుకునే రాంగ్ వే సెలెక్ట్ చేసుకుంటే ఆ 10,000 రూపీస్ ని యూజ్ చేసి ఒక 6 వెల్కమ్ కిట్స్ ని క్రియేట్ చేస్తాను. ఇలా వెల్కమ్ కిట్ పేరుతో 10,000 నుంచి 10,000 అయితే RM పోస్టు, 40,000 అయితే SRM పోస్టు, AM పోస్ట్ రావాలంటే 70,000 రూపాయలు కట్టాలి అని స్టార్ట్ చేస్తారండి. ఇక మనము కట్టము వద్దు అన్నా కూడా వారు వదిలిపెట్టరు. వాళ్ళు మెస్మరైజ్ చేసేస్తారు, హిప్నటైజ్ చేసేస్తారు. అలా మనము 70,000 రూపాయలు కట్టిన తర్వాత వాళ్ళు
స్టాక్ ఇస్తామని చెప్తారు. మీరు కట్టిన 70,000లో 63,000కి స్టాక్ ఇస్తాము, 24 జతల బట్టలు ఇస్తాము, 12% GST ఉంటుంది, అండ్ మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి తీసుకొచ్చారో వాళ్ళకి 18,000 ఉంటుంది అని చెప్తారు. కానీ కట్టిన తర్వాత ఎటువంటి స్టాక్ కానీ లైసెన్స్ కానీ ఏమీ ఇవ్వరు. అడిగితే స్టాక్ లేదని చెప్తారు. కానీ వీళ్ళు చెప్పే మాటలు మాత్రం వాళ్ళ కంపెనీలో ఏవేవో ఉన్నాయని చెప్తారు. మా కంపెనీలో 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గార్మెంట్స్, యాక్సెసరీస్ అండ్ కాస్మెటిక్స్. మా బ్రాండ్ వచ్చేసరికి ఎన్పి బ్రాండ్. ఎన్పి అంటే నేషన్ ప్రైడ్. మనీ కట్టంగానే ప్రొడక్ట్ ఇచ్చేయాలా, కానీ కంపెనీలో ఇట్లేదు. అదొకటండి. ఇంకోటి ఏంటంటే నామినీ ఫెసిలిటీ అంటున్నారండి మాకు. కరెక్టా బాబు? ప్రొడక్ట్ సేల్ అంటే నీకు ఏదన్నా బట్టలో ఇతర రకాలైన ప్రొడక్ట్స్ ఏమన్నా ఇస్తే నువ్వు అది అమ్ముకుంటే దానికి కమిషన్ వస్తే అది వేరే విషయం. 5 చేర్చడం ఏంటి? 5 చేంజ్ అంటే వాళ్ళ దృష్టిలో ప్రొడక్ట్ సేల్ అంటారండి. మనుషులు ప్రొడక్ట్ సేల్ అంటారు. ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా మనం 46,000 కడితే ఒక పొజిషన్ రావాలంటే 3 జాయిన్ చేయాలి. 9,000 కట్టాలంటే ఒక పొజిషన్ రావాలంటే 5 జాయిన్ చేయాలి. ఒకవేళ 5 లెఫ్ట్ అయితే మళ్ళీ కంపల్సరీ జాయిన్ చేయాలి ఇక్కడ, లేకపోతే డబ్బులు అనేది రావు. ఇంకోటి ఏంటంటే చెప్తున్నాం అండి, నామినీ ఫెసిలిటీ గురించి అండి. మేము చాలా మంది జాబ్ ఇక్కడ బిజినెస్ చేస్తున్నామంటే నామినీ ఫెసిలిటీ గురించి. ఎందుకంటే నామినీ అంటే ఏంటి, మన ఎక్స్పైర్ అయినా కూడా మన ఫ్యామిలీకి కొంత ఇన్సూరెన్స్ అనేది వచ్చింది అని. కాబట్టి నేను ఒకవేళ ఎక్స్పైర్ అయితే నామినీ ఫెసిలిటీ ఇస్తారు లేదా BDMs ని అడగండి, లోన్ ఉన్నారు. నామినీ ఫెసిలిటీ అంటే ఏంది, మనం ఏమైనా ప్యాసివ్ ఇన్కమ్ వస్తే మన నామినీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటండి, మాకు అథారిటీ అంటారండి. లైసెన్స్ ఇస్తా అంటారు, సిస్టమ్ ఇస్తా అంటారు, స్టాక్ ఇస్తా అంటారు, అథారిటీ అంటారు, నామినీ అంటారు. నామినీ చెప్పా అథారిటీ ఏంటి, హక్కు. వాళ్ళు ఏం చెప్తారంటే బిజినెస్ స్ట్రక్చర్ సిస్టమ్ చెప్పేటప్పుడు వన్స్ మీకు ఐడి క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ MD కూడా మీ ఐడి బ్లాక్ చేయలేడు అంటారు. ఏడైనా గొడవ అయితే నీ ఐడి బ్లాక్ అమ్మ వెళ్ళిపో అంటారు. ఇది న్యాయమా? బాధ్యతలు చెప్పిందంతా చూసాం. వీళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే డిగ్రీ పూర్తి చేయటమో లేకపోతే డిగ్రీ చదువుతున్న వాళ్ళు కుటుంబ ఆర్థిక భారం భరించేందుకు వీళ్ళ మాయ మాటలకి నమ్మి వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసారు. అయితే వీళ్ళకి చెప్తుందంతా కూడా ఒక పెద్ద బిజినెస్, తర్వాత తన వర్క్ చేసే వాళ్ళకి అని సరిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత లాభం ఉంటుంది, కొంత మనీ చెల్లిస్తారని చెప్పి కళ్ళబొల్లి మాటలతో వీళ్ళందరూ కూడా మోసం చేశారు. ఇక్కడ ఏంటంటే కేవలం ఈ విధానం, వాళ్ళు చెప్పే విధానం ఏదైనప్పటికీ కూడా ఇది ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ లాంటిది. అంటే గతంలో ఆంబే వంటి సంస్థలు ప్రజలను ఏ విధంగా మోసం చేశాయో అలాగే ఎలాంటి అనుభవం, నైపుణ్యం లేకపోయినప్పటికీ తక్కువ పెట్టుబడితో కోట్లు సంపాదించొచ్చని కంపెనీల ప్రతినిధులు నమ్మిస్తుంటారు. వస్తువుల అమ్మకాలు, టూర్ ప్యాకేజీలతో పాటు కొత్తవారిని చేర్పిస్తే కమిషన్లొస్తాయని ఆశపెట్టి ముంచుతారని బాధితులు వాపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, MLM డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బిజినెస్ ఓనర్స్ కాదు. MLMలో చేరటానికి, దానిలో ఎక్కువ మందిని జాయిన్ చేయించడానికి MLM కంపెనీలు మరియు టాప్ లెవెల్లో ఉన్న లీడర్లు దీన్ని ఒక బిజినెస్ మోడల్గా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే చాలామంది తమకి తాము వ్యాపార యజమానులుగా భావిస్తూ ఉంటారు. అసలు విషయం చూస్తే వాళ్ళు ప్రోడక్ట్స్ సేల్ చేసినప్పుడు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. అంతేకాదు వారికి కంపెనీలో ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవు. మీ ఆదాయం మీ కంట్రోల్లో ఉండదు. మీ డౌన్ లైన్లో ఉన్న వారి పర్ఫార్మెన్స్ని బట్టి అది మారుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అవిన్మో ఇండియా కంపెనీ ఇది ఒక క్లాత్ స్టోర్ కంపెనీ. ఇది వచ్చేసి పంజాబ్లోని లుధియానాలో ఉంది. చాలామంది అడుగుతున్నారు ఇది రియలా ఫేకా అని. ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళకి పార్ట్ టైం జాబ్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆశ చూపిస్తున్నారు. ఈ వర్క్ ఎలా ఉంటుందంటే చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. కంపెనీ వాళ్ళు దీన్ని కొందరి ద్వారా అడ్వైస్ చేయిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలని, 3 days ట్రైనింగ్ ఉంటుందని అక్కడికి పిలుస్తారు. ఇలా ఒక పేరు చెప్పి ఇంకో పేరుతో మోసాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక మీరు కొంచెం అమౌంట్ కట్టాలి, మీరు కొంతమందిని జాయిన్ చేపిస్తే మీకు మనీ శాలరీ అనేది వస్తుంది. ఇది మెయిన్గా హైదరాబాద్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. జాయిన్ అయిన వాళ్ళకి డ్రెస్సెస్ ఇస్తారు, డ్రెస్ కోడ్ లాగా. వాళ్ళ పని ఏంటంటే వేరే వాళ్ళని జాయిన్ చేపించడం. ఇలా ఎంతమందిని జాయిన్ చేపిస్తే అంత శాలరీ వస్తుంది మనకి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ అవిన్మో కంపెనీ వాళ్ళవి, మొత్తం ఫేక్ సర్టిఫికేట్స్. సో ఫ్రెండ్స్, ఇదంతా ఒక ఫ్రాడ్ అండి. నమ్మకండి వీటిని. వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనీని ఆశ చూపిస్తూ రిటర్న్ మన దగ్గరే మనీ వసూలు చేస్తున్నారు. చాలా న్యూస్ వచ్చాయి అవిన్మో కంపెనీ గురించి, ఫేక్ అని, ఫ్రాడ్ అని. సో ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశా కాబట్టి ఈ వీడియో చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇట్లా ఒక జాబ్ వెతుక్కుంటున్నాను. నేను
ఇట్లా జాబ్ సెట్ చేస్తూ మా ఫ్రెండ్స్ తెలిసిన మా ఊరు అమ్మాయిలు కొంతమంది ఇట్లా అవిన్మో కంపెనీ గురించి పెట్టగా నేను అవి స్టేటస్లలో కొన్ని సోషల్ మీడియాలో చూసి వాటికి అసలు ఏంటి ఆ కంపెనీ అని కాల్ చేసి అడిగాను. అడిగితే ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ, దీంట్లో ప్రొడక్ట్ సేల్ చేయాలి. మనం ప్రొడక్ట్ సేల్ చేసినందుకు ఇట్లా మంత్లీ శాలరీ 30 to 35K అట్లా ఇస్తారు అని చెప్పారు. అలా చెప్పగా మేమేమనుకున్నామంటే జాబ్ ఇప్పుడు ఆల్రెడీ మేము జాబ్ సెర్చ్లో ఉన్నాం, హైదరాబాద్ తిరుగుతున్నాం, అటని జాబ్స్ చేస్తున్నాం. అడగగా అడుక్కుంటే కూడా ఎవరు ఇవ్వని, అటు ఇటు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా రానప్పుడు మనకి అడగకుండానే అటు ఇటు ఇంటర్వ్యూస్ లేకుండా అది దానిగా వచ్చింది అని చెప్పి సరే ట్రై చేద్దాం. అసిస్టెంట్ మేనేజర్ అన్నారు. అంత త్వరగా నార్మల్గా జాబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అంటే ఎంత ఇదిగా ఉంటుంది అనేది. త్వరగా అంత ఈజీగా ఫ్రెషర్స్కి అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అంటే ఎవ్వరు ఇవ్వరు, ఏ కంపెనీ ఇవ్వదు. అలాంటిది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తారు అది ఇది అని చెప్పగా సరే ట్రై చేద్దాం, వస్తే వస్తుంది పోతే పోతుంది అని అనుకోనగా 3 days ట్రైనింగ్ అది ఇది అని చెప్తే వెళ్ళామన్నమాట చూద్దాము అని. వెళ్తే అది ఇట్స్ ఏ కంపెనీ, మార్కెటింగ్ బేస్, సేల్స్ అండ్ మార్కెటింగ్ బేస్ కంపెనీ, అవిన్మో ఇండియా కంపెనీ సంథింగ్, అవిన్మో మార్కెటింగ్ ఇండియన్ కంపెనీ. ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న వీడియో మీకు తెలిసిన వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ని డెస్ట్రాయ్ కాకుండా కాపాడుతుంది. బికాస్ ఈ స్కామ్స్ కారణంగా ఇంట్లోనూ సొసైటీలోనూ తలెత్తుకోలేని పొజిషన్ కి వెళ్ళి సూసైడ్ చేసుకున్న కేసులను కూడా చాలా చూస్తున్నాను. అండ్ స్కామ్ గురించి వెళ్లే ముందు సూసైడ్ దగ్గర నేను చాలా బాధపడుతుంటాను. ఈ సూసైడ్ అనే వర్డ్ చూస్తున్నప్పుడల్లా ఇలా ఒకరు మిమ్మల్ని స్కామ్ చేసినారు, ఫైనాన్షియల్ గా మీరు చేసిన దాని వల్ల మీరు లాస్ అవుతూ, ఈవెన్ మీరు ఉంటున్న రిలేషన్స్ ఆర్ రీజన్ ఏదైనా కానివ్వండి, మనం ఏం చేసినా అది బ్రతికుండగానే చేయాలి. ఒక లయన్ లా ఫేస్ చేయండి కండిషన్ ని. మీరు దేవుడిని భగవంతుని నమ్ముతుంటే ఇది గుర్తుంచుకోండి. ఆ స్టేజ్, ఆ కష్టమైన స్టేజ్ మీకే వచ్చిందంటే మీరు దాన్ని ఫేస్ చేయగలరు అనుకొని దేవుడు మీకు అది ఇచ్చుంటాడు. మీరు దాన్ని పాస్ అయి ముందుకు వెళ్ళారంటే మేబీ అనదర్ వరల్డ్ ఆర్ అనదర్ చాప్టర్ ఓపెన్ అవుతుందేమో. మీరు అనుకుంటే ఈ భూమి మీదకి రాలేదు. మీ ఓన్ డెసిషన్స్తో మీరు వెళ్ళిపోవడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సూసైడ్ అనే స్టెప్కి ఎప్పుడు వెళ్ళొద్దు. కాబట్టి సూసైడ్ అనేది ఎప్పుడు సొల్యూషన్ కాదు. అండ్ మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్న వాళ్ళందరికీ మనం ఉండి ఇంకొక 5-6 yearsలో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి జాబ్ కావాలని మిమ్మల్ని వచ్చి అడిగేలా చేయాలి. కానీ మీరు లో థాట్స్లో ఉంటున్నప్పుడు వీక్ డెసిషన్స్ని ఎప్పుడు తీసుకోకండి. బట్ నేను పబ్లిక్ కోరేదంటే మీరు మోసం అయిందంటే ఎవరైనా మీరు కంప్లైంట్ చెప్పండి. అట్లీస్ట్ మీరు వేరే వాళ్ళని కూడా ఆపొచ్చు. ఇట్లా కంప్లైంట్ చేయకపోవడం వల్ల ఈరోజు చాలా వందలాది కంపెనీస్ ఫార్మ్ అయ్యి అన్ని చోట్ల కూడా మోసం చేయడం జరుగుతుంది. సో పోలీస్ కూడా ఏమవుతుంది, కంప్లైంట్ వచ్చిందంటే వాళ్ళు లాని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంప్లైంట్ లేదనుకోండి, వాళ్ళు కూడా తెలియదు. మనము మార్కెట్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయని చెప్తాం కానీ బట్ ఎక్కడో చిన్న జరుగుతూనే ఉంటాం. బట్ పబ్లిక్ మీ దృష్టికి వస్తే ఇమీడియట్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రధానంగా మహిళలు, నిరుద్యోగులు, రిటైర్ అయిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వారు సభ్యులుగా చేరాక వారి బంధువులు లేదా స్నేహితులను చేర్పించి మోసపోతున్నారు. చేరిన వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులని చేర్పిస్తారు. ఎవరైతే వాళ్ళకి దగ్గరగా ఉంటారో వాళ్ళని చేర్పిస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మోసపోయారు, వాళ్ళ ఫ్రెండ్స్ని కుటుంబ సభ్యులని కూడా మోసం చేశారు. ఇక్కడ ఏంటంటే సంబంధాలు కూడా చెడిపోతాయి, డబ్బులు రావు. చాలా కంపెనీలు నెట్వర్క్ మార్కెటింగ్ను ఒక గెట్ రిచ్ క్విక్ స్కీమ్గా ప్రదర్శిస్తాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే కంపెనీలు కోటీశ్వరుల వాళ్ళ కథల్ని పంచుకుంటాయి కానీ ఫెయిల్యూర్ కథల గురించి ఎప్పుడూ మాట్లాడవు. చాలా కంపెనీలు ఎక్కువ మంది వ్యక్తుల్ని జాయిన్ చేయించడం కోసం సెమినార్లను మరియు ఈవెంట్లను నిర్వహిస్తుంటాయి. అందులో మీకు ఎక్కువగా అమ్మేది కళల్నే, వస్తువుల్ని కాదు. ఫలానా వ్యక్తి ఎన్ని నెలల క్రితం కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఎంత సంపాదించాడు, ఏ కారు కొన్నాడు, ఇలాంటి విషయాలు మాట్లాడతారే తప్ప వారు విక్రయించే ఉత్పత్తుల గురించి కానీ కస్టమర్ సంతృప్తిని గురించి కానీ మాట్లాడవు. ఇంతకీ అవిన్మో కంపెనీ ఫుల్ ఫామ్ చెప్పలేదు కదండి. ఆసమ్ ఇంటెలిజెన్స్ మైండ్ ఆఫ్ ఇండియా. నిజంగా ఎంత ఇంటెలిజెన్స్ ప్రవర్తిస్తారు అంటే ఇదిగొచ్చి ఇక్కడ చూపిస్తున్న ఆఫీస్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనీసం కుర్చీలు కూడా ఉండవు, కేవలం స్టూల్స్ మాత్రమే ఉంటాయి. ట్రైనింగ్ క్లాసులో అయితే ఆ స్టూల్స్ మీద కాళ్ళు కూడా పెట్టుకొని ఇవ్వరు. కానీ మనకి చూపించే ఆఫీస్ ఎలా ఉంటుందో తెలుసా? చూసారా,
ఇలాంటి ఫొటోస్ చూపించి మనల్ని ఆఫీస్ ఎలా ఉంటుందని ఆకర్షిస్తారు. అక్కడ సెల్ ఫోన్లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడితే బైక్ రైడర్స్ వచ్చి మీ ఫోన్లు లాగేసుకుంటారు అని చెప్తారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారు. అంతేకాదు ఇంటికి కూడా పంపించరు. ఈ అడ్రస్ చూడండి ఫ్రెండ్స్. ఈ అడ్రస్లో ఆఫీస్ ఉందని చెప్తారు, కానీ ఇక్కడ ఏ ఆఫీసు ఉండదు, ఎవరికీ చూపించరు కూడా. అందుకే జాగ్రత్త వహించండి. ఎవ్వరూ కూడా దయచేసి అక్కడికి వెళ్ళవద్దు. నేను ఒక 100 పీపుల్ని మీట్ అవుతా, అందులో 6 పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవరా, 6 అమాయకులు దొరకరా. ఇక్కడతో స్టార్ట్ అవుతుంది గేమ్. నేను 6 మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి 6 కిట్స్ ఇస్తూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 కలెక్ట్ చేస్తాను. అండ్ అలా ఇస్తూ ఏ రకంగా వాళ్ళకి మోటివేషన్ ఉంటుందంటే, ఇది ఒక పెద్ద బిజినెస్. మీరు ఒక బిగ్ ఇంటర్నేషనల్ కంపెనీ కింద జాయిన్ అవుతున్నారు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా. మీ దగ్గర ఉన్న వెల్కమ్ కిట్స్ ఉన్నాయా, అవి మన కంపెనీ తరపు నుంచి మీరు మీకు తెలిసిన వాళ్ళకి సెల్ చేస్తూ వెళ్తే మీకు 20% కమిషన్ ఇస్తూ ఉంటానని 1000 రూపీస్ కూడా విలువ లేని ప్రొడక్ట్స్ ని వాళ్ళ చేత 10,000 రూపీస్కి అమ్మించి వాళ్ళకి 2,000 కమిషన్ గా ఇస్తారు. అవుట్ ఆఫ్ 10,000 వాళ్ళకి 2,000 కమిషన్ పోయింది అండ్ ఆ ప్రొడక్ట్ ప్రైస్ 1,000. రెస్ట్ ఆఫ్ ద 7,000 ఈ స్కామ్ ని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి లాభం. ఇలా విలువ లేని ప్రొడక్ట్స్, అసలు అది మార్కెట్ లో పెడితే, ఓపెన్ మార్కెట్ లో పెడితే, షెల్ఫ్ లో పెడితే ఒక్కరు కూడా టచ్ చేయని ప్రొడక్ట్స్ ని అవేవో అద్భుతాలనేలా కమిషన్స్ ఆశ చూపించి పిరమిడ్ స్కీమ్స్ ని బ్యాన్ చేశారు. కాబట్టి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ ద్వారా మార్కెటింగ్ చేయించే విధానాన్ని MLM స్కీమ్ అంటారు. పిరమిడ్ స్కీమ్ కి MLM స్కీమ్ కి ఉండే డిఫరెన్స్, పిరమిడ్ స్కీమ్ లో ప్రొడక్టే ఉండదు. డైరెక్ట్ గానే పీపుల్ తో నువ్వు జాయిన్ అవ్వాలంటే 10,000 కట్టాలి అండ్ నువ్వు ఎంత మందిని జాయిన్ చేస్తూ అంతమంది దగ్గర నుంచి 20% అండ్ వాళ్ళు రిఫర్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి 10% కమిషన్. ఇలా మంత్లీ 40-50 lakhs సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారని పిరమిడ్ స్కీమ్ లో. ఇలా ప్రొడక్ట్స్ నువ్వు అమ్ముతూ ఉంటే ప్రతి ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు 20% కమిషన్ వస్తుంది అండ్ నువ్వు ఇంకొక 4-5 డీలర్స్గా యాడ్ చేస్తే వాళ్ళు చేస్తున్న సేల్స్ పై కూడా నీకు కమిషన్ వస్తుందని మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఒక లో స్టాండర్డ్ ప్రొడక్ట్ ని మీకు ఆశ చూపించి దాన్ని మార్కెటింగ్ చేసే ప్రయత్నం ఫ్రాడ్ కంపెనీస్ చేస్తూ ఉంటాయి. నేను మీకు ఎంత ఇలా చెప్తున్నా, ఇన్ ఫ్యూచర్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న సెమినార్ ని కానీ అటెండ్ అయ్యారంటే మాత్రం డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బికాస్ ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళ హిప్నటైజింగ్. కాబట్టి మీరు ఈ లాజిక్ ని ఎప్పటికీ అర్థం చేసుకోవాలి. ఈ అవిమ్నో కంపెనీ వారు నెల జీతాలు ఇస్తున్నట్టుగా ఇలాంటి ఫేక్ మెసేజెస్ కూడా చూపిస్తున్నారండి. కానీ ఇది కూడా ఫేక్ మెసేజెసే, ఎవ్వరూ నమ్మొద్దు. మనం ఇది ఫ్రాడ్ కంపెనీయే కాదా అని కనిపెట్టడం ఎలా? మనం ఈ రోజుల్లో ఎన్నో MLM కంపెనీలను చూస్తున్నాం. అయితే అన్నీ ఫ్రాడ్ అని చెప్పలేం. ఫ్రాడ్ MLM కంపెనీలను కనిపెట్టడానికి ఆ కంపెనీ IDSA మెంబర్ అయి ఉండాలి. అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్ అయి ఉండాలి. అందులో ఉన్న కంపెనీలన్నీ జెన్యూన్ కంపెనీలని చెప్పవచ్చు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలన్నీ IDSAలో మెంబర్స్గా ఉంటే IDSA అనేది WFDSAలో మెంబర్గా ఉంది. అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అన్నమాట. ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను కదా అని చెప్తారు, కానీ ప్రోడక్ట్ వెనుక ఉన్నది మాత్రం ఒక మనీ సర్క్యులేషన్ స్కీము. ప్రోడక్ట్ను తీస్తే ఇది ఒక నెకెడ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. సీనియర్ IPS అధికారి సజ్జనార్ చెబుతున్నట్లు ఉత్పత్తుల అమ్మకాల పేరిట మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలు తరచూ జరుగుతున్నాయి. ఎక్కడ స్కీమ్స్ ఎన్రోల్మెంట్ ఉంది మీకు వచ్చి ఎవరు అడగొచ్చు. నేను ప్రజలు కోరేది అంటే మీకు ఎవరు వచ్చి మంచి స్కీము, మంచి బిజినెస్ ఆపర్చునిటీ, ఏం చేసేది ఏం లేదు, ఇద్దరిని ఎన్రోల్మెంట్ చేయాలి చెప్తే కూడా మీరు నమ్మొద్దు. ఏ స్కీమ్లో ఎన్రోల్మెంట్ ఉంటుంది అదంతా మోసపూరితము. ఆ చట్ట ప్రకారము ఇచ్చిన వాళ్ళు, మెంబర్ అయిన వాళ్ళు కూడా ముద్ద అయిపోతారు, చేసుకున్న వాళ్ళు కూడా ముద్ద అయిపోతారు, ఆ కంపెనీ కూడా ముద్ద అయిపోతుంది. ఎన్రోల్మెంట్ ఉన్న స్కీమ్స్ జాయిన్ కావద్దు. చూశారు కదండి, ఈ స్కామ్లో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పడ్డ కష్టాలని కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బికాస్ నేను ఒక్కదాన్ని మాట్లాడటానికి, మీరు నాతో కలిపి కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడటానికి చాలా తేడా ఉంటుంది. అంతేకాకుండా చాలామందికి అవగాహన కూడా ఉంటుంది. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే ఐ థింక్ తప్పకుండా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల యూత్నే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ని చూడండి. అది వాల్యుబుల్గా ఉంది అని మీరు అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.